అందరికీ నమస్కారం. ఆర్‌సీఈపీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఆర్‌సీఈపీ అంటే ఒక స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఒక గ్రూప్ అన్నమాట. ఈ ఆర్‌సీఈపీలో మొత్తం 15 దేశాలున్నాయి. ఈ 15 దేశాలు కూడా ఒక దేశం నుంచి ఇంకొక దేశం దిగుమతులు గాని, ఎగుమతులు గాని ట్యాక్స్‌లు తగ్గించుకుంటూ వాణిజ్యాన్ని చేసుకోవడానికి సహకరించుకునే ఒక గ్రూప్ ఏసియాకి సంబంధించిన ఒక గ్రూప్ అన్నమాట. ఇందులో ఆసియన్ కంట్రీస్ కూడా ఆసియన్ గ్రూప్ ఉంది కదా! ఆసియన్ గ్రూప్ కంట్రీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఏ ఆసియన్ గ్రూప్ కంట్రీస్ అంటే మియన్మార్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్ ఇలా ఈ దేశాలన్నీ కూడా ఈ గ్రూప్‌లో ఉన్నాయి. ఇకపోతే ఆసియన్ కంట్రీస్ కాకుండా అంటే ఆసియన్ కంట్రీస్ గ్రూప్‌లో లేని దేశాలు చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే భారతదేశం ఈ గ్రూపుకు సంబంధించిన మీటింగ్‌లు జరిగే సమయంలో సమావేశాలు ఏవైతే జరుగుతాయో ఆ సమావేశాలకి ఒక పరిశీలక దేశంగా భారతదేశం ఉండటం జరిగింది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్‌గా ఈ 15 దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ఏమిటి అంటే ఈ 15 దేశాల్లో ఏ దేశం నుంచి ఏ దేశమైనా ఈ 15 దేశాల్లో ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎగుమతి గాని, దిగుమతి గాని సుంకాలు తగ్గించుకొని వ్యాపార లావాదేవీలు నడపటం కోసం ఒక అగ్రిమెంట్‌కి ఒక ఒప్పందానికి వచ్చాయి. సేమ్ టైము భారతదేశాన్ని కూడా ఆ ఒప్పందంలోకి ఆహ్వానించాయి. కానీ భారతదేశం ఈ ఒప్పందాన్ని తోసిపుచ్చిందన్నమాట. తోసిపుచ్చడం అంటే ఈ ఒప్పందంలో భారతదేశం ఇన్వాల్వ్ కాలేదు. ఇది ఈ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మంచిదా, చెడ్డదా అనేది నేను మీకు కాసేపట్లో చెబుతాను. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీకు మంచిదా, కాదా, ఏది కరెక్ట్, ఈ ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది, ఇన్వాల్వ్ కాకపోతే ఏం జరుగుతుంది అనేది మీకు నేను క్లియర్‌గా చెప్తాను. ఒకవేళ భారతదేశం ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఈ లోపలనే మన దేశంలో కుహానా మేధావులు అంటారు, కొంతమంది ఉంటారు కుహానా మేధావులు. వీళ్ళందరూ కూడా వాళ్ళ నోటికి పనులు చెప్పడం జరిగిందన్నమాట. అంటే వాళ్ళు విమర్శిస్తున్నారు గవర్నమెంట్‌ని. అదిగో మోడీ గారు ఇటువంటి మంచి అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విడిచిపెట్టేశారు. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ఒప్పందంలో ఇన్వాల్వ్ కాకుండా ఈ అవకాశంలో సంతకం పెట్టకుండా వదిలిపెట్టేశారు. ఇది మంచి అవకాశం అని కొంతమంది కుహానా మేధావులు, కొంతమంది కుహానా రాజకీయ నాయకులు అనుకోండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ నోటికి పని చెప్పడం మొదలుపెట్టారన్నమాట. విమర్శించడం మొదలుపెట్టారు మన దేశంలో. ఇక మనం ఒకవేళ సంతకం పెడితే ఒప్పందంలో సంతకం పెడితే మంచిదా, చెడ్డదా అనే విషయానికి వెళ్తాం. ఒకవేళ ఒప్పందంలో సంతకం పెట్టినట్లయితే ఏం జరుగుతుంది అంటే మన దేశానికి ఈ 15 దేశాల నుంచి కూడా దిగుమతులు అతి చౌకగా అంటే
ఊరికనేమి ఇవ్వరు. చౌకగా కొంచెం ఆ ట్యాక్స్‌లు తగ్గి చౌకగా రావటానికైతే అవకాశాలు ఉన్నాయి. చౌకగా మనకి దొరుకుతాయన్నమాట. అంటే ఎలక్ట్రానిక్స్ ఇటువంటి ఐటెమ్స్ అన్నీ కూడా మనకి కొంచెం చౌకగా మన భారతదేశంలో మార్కెట్‌లో దొరకడానికి అవకాశాలున్నాయి. తద్వారా ఎగుమతులు, దిగుమతులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నా వరకు అయితే నేనేం చెప్తానంటే, భారతదేశానికి ఎగుమతులు పెరగకపోగా దిగుమతులు పెరిగే అవకాశాలున్నాయి. టోటల్‌గా చెప్పాలంటే దిగుమతులు పెరుగుతాయన్నమాట. ఇకపోతే మనం ఈ ఒప్పందంలో సంతకం పెట్టకపోవడం వల్ల మనకి ఉపయోగం ఏమిటి? అంటే ఏంటి ఉపయోగం అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా ఉపయోగాలున్నాయి. అంటే సంతకం పెడితే వచ్చే ఉపయోగాల కంటే సంతకం పెట్టకపోవడం వల్ల మనకు ఉపయోగాలు ఎక్కువ. అందుకే మోడీ గారి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అంటే సంతకం పెట్టకపోవడం వల్ల మనం సేఫ్ జోన్‌లో ఉంటాం. అది ఎందుకు? ఎలాగ? అంటే ఇప్పుడు త్వరలో సంక్రాంతి వస్తుంది కదా! సంక్రాంతికి కోడిపందాలేస్తాం. కోడిపందాలు అందరికీ గుర్తే. మాకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. హైగా ఉంటాయి. కోడిపందాలు వేస్తూ ఉంటాం. కానీ కోడిపందాలకి మనం ఏం చేస్తాం? ఒక కోడిపుంజుని తీసుకుంటాం. ఒక జాతి కోడిపుంజుని తీసుకొని దాన్ని ఒక 5, 6 నెలల నుంచో, ఒక సంవత్సరం నుంచో బాగా బాదం పిస్తాలు ఇవన్నీ వేసి బాగా కూర్చోబెట్టి మేపుతారన్నమాట. మేపి దానికి ట్రైనింగ్స్ అవి ఇచ్చి మళ్ళీ ఫుల్‌గా దాన్ని బలంగా తయారు చేస్తారు. ఒక పుంజు తయారు చేసి సంక్రాంతి పండగలో వచ్చినప్పుడు దాన్ని అయితే పందానికి ఉపయోగిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఏ పుంజు బలంగా ఉంటే ఆ పుంజు గెలవటం అనేది జరుగుతుందన్నమాట. అదే మనం నార్మల్‌గా మనం మామూలుగా ఇళ్ళ దగ్గర తిరిగే పుంజుని తీసుకెళ్ళి ఆ పందెంలో ఒడ్డామనుకోండి, ఏమవుతుంది? పుంజు పోయాయి, డబ్బులు పోయాయి. 2 పోతాయి. అవును కదా! అదే చందంగా ఇప్పుడు మనం ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఆ అగ్రీమెంట్‌లో మనం సైన్ చేసినట్లయితే మన భారతదేశ పరిస్థితి ఏదైతే ఒక బలహీనమైన ఒక కోడిపుంజు ఎలాగైతే ఓడిపోతుందో అదే రకంగా మన భారతదేశ పరిస్థితి ఉంటుందన్నమాట. మనం సైన్ చేయటం వల్ల ఏమవుతుంది? కొంచెం తక్కువ రేటుకి మనకి వస్తువులు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మనం హ్యాపీ అందరూ. ఎందుకంటే 200 పెట్టుకునేది రూ. 100 దొరుకుతుందంటే అందరికీ సంతోషమే కదా! అవును కదా! కరెక్టే. కానీ అది ఒక నాణానికి ఒక పక్క మాత్రమే. నాణానికి 2 పక్కలుంటాయి. 2 బొమ్మ బొరుసు. కానీ అది మనకి కనిపించేది నాణానికి ఒక్క పక్కన మాత్రమే. ఆ ఒక్క పక్కన అది మనకి ఉపయోగపడేది ఏంటంటే మనకి ఒక రూ. 100 తక్కువగా సరుకు దొరుకుతుంది అంతే. కానీ దానివల్ల అనర్థాలు చాలా ఉన్నాయి. ఎన్ని అనర్థాలు ఉన్నాయంటే ఇప్పుడు మనం ఒక బలహీనమైన కోడిపుంజుని పందానికి కొట్టినప్పుడు ఎలా ఓటమిని మనం చవిచూస్తామో అదే రకంగా ఇప్పుడు మన దేశం పారిశ్రామికంగా చాలా వెనక్కబడి ఉంది. వెనకబడి అంటే చాలా అన్నమాట. అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మోడీ గారు వచ్చే వరకు
ఏ ప్రభుత్వం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయలేదు. డబ్బులు ఏమన్నా ఉంటే కాస్త కోస్త ఉంటే వాళ్ళ లంచాలు అవి ఇవి వాళ్ళు స్విస్ బ్యాంకులో అయితే దాచుకోవడానికి వాటికి వాళ్ళ జేబుల్లోకి ఉపయోగించుకున్నారు తప్ప పారిశ్రామిక అభివృద్ధి అయితే సాధించడానికి ప్రయత్నం అయితే ఏ గవర్నమెంట్ చేయలేదు. ఏ గవర్నమెంట్ ఉంది, ఇంకే గవర్నమెంట్ ఉంది? ఏ గవర్నమెంట్ లేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సింహభాగం 55 సంవత్సరాలు ఏకకంఠాపదంగా కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది. అందువల్ల నేనైతే కాంగ్రెస్నే పాయింట్అవుట్ చేస్తాను. పాయింట్ చేసేది కాంగ్రెస్కి ఫింగర్ చూపిస్తాను. నేను తప్పు మీదే అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశం కాదు, అందరి ఉద్దేశం అదే. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్లే దేశం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది. ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఉందని దానికి కారణం మా వాళ్ళే. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ అయింది. కరోనా పుణ్యం అంటూ ఆత్మ నిర్భర భారత్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఈ రెండు కూడా ఏంటంటే భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసమే ఈ రెండు కూడా మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగిందన్నమాట. ప్రారంభించగానే ఇప్పుడు బిడ్డ పుట్టగానే నడవలేడు కదా, అలాగే ప్రారంభించగానే ఇవి కూడా అంత తొందరగా వృద్ధిలోకి రావన్నమాట. ఒక టైం తీసుకుంటుంది. ఒక 10 years, ఒక 15 years అంత టైం అయితే గ్యాప్ అయితే తీసుకుంటుంది. ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా, ఒక ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలన్నా 5 years టైం తీసుకుంటుంది. అలా ఈ టైంలో మనం కొంచెం స్ట్రగుల్ అవుతాం అన్నమాట. అంతకంటే ఏమీ లేదు. కానీ అదే మనం ఆ అగ్రిమెంట్లో మనం సైన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే విదేశాల నుంచి, ఎస్పెషలీ చైనా నుంచి మన విరోధ కంట్రీ, శత్రు దేశమైన చైనా నుంచి ఎబ్బడి ముబ్బడిగా భారతదేశానికి వస్తువులు అయితే దిగుమతి అవుతాయి, నాసిరకం వస్తువులు. అప్పుడు ఏం జరుగుతుంది? భారతదేశంలో కొంపలు ఏమైనా అంటుకుపోతాయా అని మీరు అనొచ్చు. అంటుకుపోతాయి. ఏం అంటుకుపోతాయంటే భారతదేశంలో ఇప్పుడిప్పుడే కొన్ని స్టార్టప్లు అయితే స్టార్ట్ అయినాయి. కొంతమంది అయితే యంగ్ స్టార్స్ ఇండస్ట్రీలు అయితే స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా గట్టి ఎదురు దెబ్బ తగులుతుందన్నమాట. ఎందుకంటే వీళ్ళ వస్తువు 200 అయితే వాడు 100కే ఇస్తాడు, 150కి ఇస్తాడు. ప్రజలు ఏం చేస్తారు తెలియదు వాళ్ళకి. 150కి వాడి వస్తువు కొంటారు. తద్వారా ఏం జరుగుతుంది? మన లోకల్ ఓక్కల్ అని చెప్పేసి మన నినాదం ఏమైతే ఉందో అది మాత్రం అటకెక్కినట్టు అవుతుందన్నమాట. మేక్ ఇన్ ఇండియా అటకెక్కుతుంది, ఆత్మ నిర్భర భారత్ కూడా అటకెక్కుతుంది. ఎందుకంటే వాళ్ళ పోటీని మన లోకల్ ఇండస్ట్రీస్ వచ్చేసి తట్టుకోలేము. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మన ఇండస్ట్రీలన్నీ కూడా టోటల్గా డోరు క్లోజ్ చేసేస్తారన్నమాట. అంటే ఇక్కడ మూత పడిపోతాయి అన్నీ, ఏది కూడా వర్కౌట్ అవ్వదు. దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే వాళ్ళకి మనం సైన్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే వాళ్ళ వస్తువులు వస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు అయితే పోతాయి. ఎందుకు? ఇక్కడున్న పరిశ్రమలన్నీ మూతపడతాయి కాబట్టి ఇక్కడున్న వాళ్ళకి ఉద్యోగాలు అయితే దొరకవు. కానీ వాళ్ళ వస్తువులు ఇక్కడికి ఇబ్బడిముబ్బడిగా రావటం వల్ల వాళ్ళ దేశంలో ఉత్పత్తి పెరిగి వాళ్ళకి అధికంగా ఉద్యోగాలు, వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళకి అధికంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను ఇందాక కోడిపుంజి కథ చెప్పాను అన్నమాట. ఎందుకు చెప్పానంటే బలహీనంగా ఉన్నప్పుడు ఆ కోడిపుంజిని పందానికి పెట్టకూడదు. అలాగే మన దేశం పారిశ్రామికంగా ప్రిపేర్ కానప్పుడు, ఇంకా ప్రిపరేషన్లోనే ఉంది, ప్రిపేర్ అవ్వనప్పుడు మనం మన దేశాన్ని ఆ అగ్రిమెంట్లో సైన్ చేయడం అనేది తప్పు. సైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక గమ్మత్తు ఒకటి జరుగుతుంది. ఏంటంటే మన దేశం 90% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది.
వ్యవసాయ ఆధారిత దేశం అన్నమాట. అంటే ఎవరు మన వ్యవసాయదారులు ఏం చేస్తారు? ఒక పంట వేసి ఒక 4 నెలల పాటు వెయిట్ చేయాలి. భగవంతుడు దయ తలిస్తే ఆ పంట చేతికొస్తుంది, లేతే రాదు. ఈ లోపల వాళ్ళ పొట్ట నింపుకోవడానికి ఏం చేస్తారు? ఒక 3 గేదెలో, 4 గేదెలో, 4 ఆవులో మేపి ఆ పాడి చేసుకొని, ఆ పాడి మీద వచ్చే డబ్బులతో వీళ్ళు ఈ 5, 6 నెలలు బతుకుతూ ఉంటారన్నమాట. ఇదెందుకురా ఇప్పుడు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఈ అగ్రిమెంట్‌లో భారతదేశం గనక సైన్ చేస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి పాలు మన దేశానికి వచ్చి పడే అవకాశాలున్నాయి. తద్వారా ఏం జరుగుతుందంటే మన పాడి పాడి పరిశ్రమ కూడా ఆటోమేటిక్‌గా దెబ్బతినటం జరుగుతుంది. అంటే ఇంకా గేదెలైతే, ఆవులైతే వ్యవసాయదారులు మేపే పరిస్థితి ఉండదు. వ్యవసాయదారుడికి కూడా ఎటువంటి ఆదాయం ఉండదు. ఆదాయం కోల్పోతాడనమాట. అప్పుడు ఆదాయం కోల్పోయినప్పుడు ఏమవుతుంది? బతకడానికి డబ్బులు లేక, ఆ పంట వచ్చే వరకు ఉండలేక ఆత్మహత్యలైతే చేసుకోవటం జరుగుతుంది. ఇన్ని అనర్థాలు ఆ అగ్రిమెంట్‌లో సైన్ చేయడం వల్ల మన దేశంలో వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, విదేశాల నుంచి మనం ఒక వస్తువుని దిగుమతి చేసుకోవాలి అంటే, మనకు తెలియని విషయం ఉంది. మనం ఇక్కడ రూపాయి ఇచ్చే కొంటాం. ఒక శాంసంగ్ అంటే ఇప్పుడు ఇండియాలో తయారవుతుందనుకోండి. వేరే ఏదన్నా ఒక బయట కంట్రీకి సంబంధించిన ఇంపోర్టెడ్ వస్తువు అయితే, ఒక కారు కానివ్వండి ఏదైనా. దాన్ని మన దేశానికి వచ్చినప్పుడు మనం రూపాయలే ఇక్కడ కడుతూ ఉంటాం. ఇక్కడ మనం కొనేటప్పుడు 10 లక్షలు ఇచ్చేసేసి కారు తెచ్చేసుకుంటాం. కానీ ఆ వస్తువుని ఇక్కడ దింపడానికి మన దేశ ప్రభుత్వం అయితే డాలర్స్ చెల్లించాలి. అప్పుడు ఏమైంది? ప్రతి ఇతర కంట్రీల నుంచి వచ్చే వస్తువులకి మనం ఇక్కడ నుంచి డాలర్స్‌లో అయితే కడుతున్నాం. అంటే $20 అయితే కడుతున్నాం. కట్టి ఆ వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. కానీ మన దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి చేసే అవకాశాలు కోల్పోయామన్నమాట. అంటే మన దేశంలో ఉత్పత్తి లేదు. అంటే టోటల్‌గా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు టోటల్‌గా దెబ్బతినేసినాయి. అందువల్ల ఏంటి మన దేశంలో ఉత్పత్తి లేదు. లేకపోయినప్పుడు ఏమైంది? మనం $20 అయితే దిగుమతి చేసుకుంటున్నాం. $10 కూడా ఎగుమతి లేదు. అప్పుడు ఏమైందంటే ఆ ఎగుమతికి, దిగుమతికి ఈ బ్యాలెన్స్ అనేది ఇది ఎక్కువైపోయింది, ఇది తక్కువైపోయిందన్నమాట. బ్యాలెన్స్ అనేది అప్పుడు మనం లోటు వాణిజ్యంలో ఉన్నాం. లోటు వాణిజ్యం అంటారు దాన్ని. ఎందుకంటే మనం చైనా నుంచి సరుకులు తెచ్చుకునేవి ఎక్కువ, వాళ్ళకి అమ్మేవి తక్కువ. అప్పుడేమవుతుంది? లోటు వాణిజ్యంలోకి వెళ్ళిపోతుందన్నమాట. అంటే మన డబ్బులు వాళ్ళు దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఎందుకు కారణం ఏంటి? మన దేశం ఇండస్ట్రియల్ పరంగా ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇంకా పూర్తిగా సన్నద్ధతలో లేదు. కాబట్టి మనం ఇటువంటి అగ్రిమెంట్‌లో మనం సైన్ చేసినట్టయితే టోటల్‌గా భారతదేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యే అవకాశాలున్నాయి. అందుకే ప్రభుత్వం సరైన ఒక నిర్ణయం తీసుకొని దీన్ని మనం ఇలాగైతే అగ్రిమెంట్‌లో సైన్ చేస్తే మాత్రం ఒక్కసారి సైన్ చేశామంటే మళ్ళీ మనం వెనక్కి రావడానికి కుదరదింకా. సైన్ చేశామంటే సైన్ చేసినట్టే. వాళ్ళు ఎన్ని వస్తువులు తీసుకొచ్చి ఇండియాలో గుమ్మరించినా మనం భరించాలన్నమాట. అంటే ఒక్కసారి మనం సైన్ చేశామంటే అక్కడి నుంచి బియ్యం దగ్గర నుంచి విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చి పడతాయి. అప్పుడేమవుతుంది? ఇక్కడ పండించే పంట మనం అమ్మడానికి లేదు. ఇక్కడ లోకల్‌లో కూడా ఎవడు కొనడు. ఎందుకంటే వాడిచ్చేది ₹100కి ఇస్తే మనం ఇక్కడ ఉన్న పంట వీళ్ళకేమో 200కి ఇస్తే ఎవడు కొంటాడు? ఎవడు కొనడు. అప్పుడు ఇక్కడ లోకల్‌లో ఉన్నోడు బతికేది ఎలాగా? ఈ వ్యవసాయదారులందరూ కూడా చాలా నష్టపోతారన్నమాట. ఇన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ అందులో వచ్చే ఒకే ఒక బెనిఫిట్ ఏంటి? వస్తువులు మనకు తక్కువ రేటుకు దొరకటం. కానీ దానివల్ల ఏం జరుగుతుంది? ఉద్యోగాలు పోతున్నాయి. వ్యవసాయదారులు దెబ్బతింటున్నారు. పాడి పరిశ్రమ పోతుంది. ఇండస్ట్రీలన్నీ మూతపడుతున్నాయి. ఇన్ని రకాలున్నాయి. ప్లస్ ఇంకేమవుతుంది?
మనం దిగుమతి చేసుకునేటప్పుడు వాళ్ళకి డాలర్స్ కట్టాలి. డాలర్స్ కట్టాలంటే మనం అమెరికా నుంచి డాలర్స్ కొనాలి. అర్థమైంది కదా? అమెరికా నుంచి డాలర్స్ కొనాలి. అమెరికా ఏమైనా ఊరికనే ఇస్తుందా డాలర్స్? ఇవ్వదు కదా. అది అప్పుడు ఏమైంది, మీరు $20 కడుతూ ఉంటే $10 ఎగుమతి చేస్తూ ఉంటే ఇంకా $10 ఎక్కడి నుంచి తేవాలి? మనకి బ్యాలెన్స్ ఉన్నదన్నమాట. అంటే లోటు వాణిజ్యంలో ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా చైనాకి మనకి కూడా లోటు వాణిజ్యమే నడుస్తుంది ఆల్రెడీ. అందువల్ల ఏంటంటే ఏదైతే ఈ అగ్రిమెంట్ ఉందో ఈ అగ్రిమెంట్లో RCEP ఈ అగ్రిమెంట్లో భారతదేశం సైన్ చేయకపోవడం అనేది కరెక్ట్ అయిన నిర్ణయం ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా దేశాన్ని వ్యతిరేకించినట్టే. వాళ్ళకి ప్రజాక్షేమం అవసరం లేదని అర్థం.